ప్రభుత్వం జీఎస్టీలో సవరణలు చేసేందుకు సిద్ధమవుతుండడంతో తిరుపతిలోని వ్యాపారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం ఈ జీఎస్టీలో సవరణలు చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. ఈ జీఎస్టీ అమల్లో చిరు వ్యాపారస్తులకు, వినియోగదారులకు లబ్ధి చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం చేయాలని స్థానికులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సవరణలకు సిద్ధమవడం పట్ల జిల్లా వ్యాపారుల స్పందనను మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. గత కొంతకాలంగా దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీఎస్టీలో సవరణల గురించి అయితే కన్నా దేశమంతా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జీఎస్టీలో సవరణలు చేస్తే సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి వస్తువులపైన అధిక రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి అనే అంశాలపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ ఉన్నారు. సార్, ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీఎస్టీలో సవరణల గురించి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మొట్టమొదటిసారిగా మీరు ట్యాక్స్ అనే అంశాన్ని పూర్తి స్థాయిలో సామాన్యులకు అర్థం కావాలి. ట్యాక్సులు అనేది ఏంటంటే ఏదైతే ప్రభుత్వము పన్ను భారం వేస్తుందో అది ఏ విధంగా ఉంటుందంటే ఒక నదిలోకి రాయి వేసినట్టే. ఒక నదిలో రాయి వేస్తే అది చివరి అలలు ఏ విధంగా తీరాన్ని చేరుతాయో అంటే సామాన్యులకు చేరుతాయి. కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడాను అది చేరేది సామాన్యులకు మాత్రమే. ప్రభుత్వానికి ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల ముందు 7 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి మొత్తం పన్ను ఇప్పుడు 26 లక్షల కోట్ల రూపాయలు, 26 లక్షల కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆదాయంగా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయంగా వచ్చేది మొత్తం కూడాను పన్నులే. కాబట్టి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ఆగస్టు 10వ తారీఖున శ్రీ నరేంద్ర మోడీ గారు ఏం అనౌన్స్ చేశారంటే గత 10 సంవత్సరాల ముందు ట్యాక్స్ కట్టే వాళ్ళు తక్కువగా ఉన్నారు, కాబట్టి గత 10 సంవత్సరాలు ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది, కాబట్టి వన్ ట్యాక్స్ వన్ నేషన్ పేరుతో సామాన్యుడికి శుభవార్త దీపావళి లోపల చెప్తాను అన్నారు. దీపావళి లోపల ఏం చెప్తారు అంటే నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్పడం ఏంటంటే ఈ యొక్క స్లాబుల మొత్తాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి 0%, అదేవిధంగా 5%, 8%, 12, 18, 24 ఈ స్లాబుల మొత్తాన్ని అతను పూర్తిగా క్యాన్సిల్ చేసి 5%, 18% 2 స్లాబులు మాత్రం పెడతాడనేది మా ఆలోచన. ఎప్పుడైతే 2 స్లాబులు మాత్రం పెడతాడో అప్పుడు సామాన్యుడికి ధరలు అందుబాటులో వచ్చే ఆస్కారం ఉంది. అదేవిధంగా సంపన్నులు కూడా ఏదైతే 24% ట్యాక్స్ కడుతున్నారో అది 18% వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి 2 స్లాబ్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏదైతే 0%, అదే సరే 5% నుంచి 5% మరియు 18% పెట్టడం ద్వారా ఈ ధరలు కొద్దిగా గొప్ప సామాన్యులకు అందుబాటులో వచ్చే ఆస్కారం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యతరగతి వాళ్ళకి, చిన్న పరిశ్రమల వాళ్ళకి ఎలా ఆర్థిక విధానాల్లో ఉపయోగపడుతుంటారు? ఎంఎస్ఎంఈ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు భారీగా ఉన్నాయి ప్రస్తుతానికి. ఎప్పుడైతే ఈ ట్యాక్సుల్లో ఎంఎస్ఎంఈలు మనం కలపడం ద్వారా, మైక్రో కంపెనీస్ కలపడం ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ కంపెనీస్ పెరిగిపోయి ఎక్కువ ఉత్పత్తి పెరగడం ద్వారా ఆర్థికాభివృద్ధి అంటే దేశంలోని వస్తు సేవల పెరుగుదలతో పాటు సాంకేతికంగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సామాన్యులకి ఇంకా ఈ యొక్క టెలివిజన్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కానీ తక్కువ రేటుకు వచ్చే ఆస్కారం ఉంటుందనేది నా అభిప్రాయం. ప్రధానంగా ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ జీఎస్టీలో సవరణలో ఆ అంశాలను తీసుకొచ్చి ఏదైతే మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ సవరణ బిల్లు ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తాయంటే మా రాష్ట్రం యొక్క ప్రజలు ఇంత మొత్తంలో కడుతున్నారు, ఇంత మొత్తం మాకు రావాలన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు మొత్తాన్ని వీళ్ళు ప్రత్యక్షంగా ఎదురు చూస్తుంటారు, పరోక్షంగా వచ్చే ఆదాయాన్ని వీరు మాట్లాడరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత డబ్బును ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనో ఆ యొక్క ప్రాతిపదిక మీద ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే ఆస్కారం ఉంది. దాంతో ఎటువంటి అనుమానం లేదు. దీని అనుమానం ఉంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. లేదండి, గత 10 సంవత్సరాలకు ముందు 7 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ యొక్క పన్నులు ఇప్పుడు 26 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది అంటే ఈ యొక్క చదువుకున్న వాళ్ళ శాతం పెరిగింది, పన్ను చెల్లించే వాళ్ళ శాతం పెరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనం పన్ను చెల్లించే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుందో ఇంకా ఆదాయం పెరిగే ఆస్కారం ఉంది. నాకు తెలిసి రేపు సంవత్సరానికి 32,000 కోట్లు వచ్చే ఆస్కారం ఉంది. సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయలు పెరిగేదానికి ఈ పన్నుల విధానం ద్వారా ఆస్కారం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. జీఎస్టీ సవరణల ద్వారా అంటే వ్యాపారస్తులు కావచ్చు, ప్రజలకు లాభం అంటారా, నష్టం అంటారు? వ్యాపారస్తులు అనేది ఏదైతే కేంద్ర ప్రభుత్వం పన్నులు నిర్ణయిస్తుందో దాన్ని కలెక్ట్ చేస్తారు. వీళ్ళు సొంతంగా ఎటువంటి నిర్ణయాలు కలెక్ట్ చేసేది ఉండదు. ఏదైతే 5%, 18% 2 స్లాబ్సే పెడుతున్నారు కొత్త పన్ను ద్వారా. దాని ద్వారా కొన్ని వస్తువులు ధర తగ్గే ఆస్కారం ఉంటుంది, కొన్ని వస్తువులు ధర అలానే ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మధ్య తరగతికి ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరుగుదల ద్రవ్యోల్బణం అంటాం, అది అదుపులో వచ్చే ఆస్కారం ఉంది పూర్తిగా. కాబట్టి ఇది మధ్యతరగతి వాళ్ళకి, చిన్న పరిశ్రమల వారికి అందరికీ అనుకూలంగా ఉండే ఆస్కారం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి జీఎస్టీలో మరోసారి సవరణలు చేసి అయితే పేద ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుపతి నుంచి.